అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హుకుంపేట గోదావరి రోజులో కాన్ఫరెన్స్ హాల్లో సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్యకిషోర్, మహిళా వైద్యురాలు డాక్టర్ పాసర్ల లక్ష్మీ ప్రసన్నను కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన కేక్ కట్ చేసి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ భవ్యకిషోర్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించడంతో పాటు లింగ సమానత్వ ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ దినోత్సవం ప్రేరణగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మహిళలకు ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య శిబిరాలు, మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ అన్ని మంచి విజయాలను పొందుతారని అన్నారు. అనంతరం మహిళా పిఎంపి సభ్యులను చీరలతో సత్కరించారు. జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, కార్యదర్శి పి దేవానందం, కోశాధికారి పి చిన్న, మండల కార్యదర్శి మట్టా రమేష్, కేఎస్ఎస్ఎన్ రెడ్డి, సుంకర శ్రీనివాస్, ఏ సురేష్ బాబు, కోలా లక్ష్మీనారాయణ, ఎం బాపూజీ తదితరులు హాజరయ్యారు. అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఏదో జెండర్ ఈక్వాలిటీ, మహిళా సాధికారత, ఏదో రకరకాల పదాలు ఇంగ్లీష్ కానీ తెలుగు కానివ్వండి చాలా పదాలు ఉంటాయి. కానీ అది ఏదో ఒక రోజు ఒక పదం అన్నట్లు కాకుండా అదొక వే ఆఫ్ లివింగ్. అంటే మనం రోజువారీ జీవితంలో అది నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే అదేదో చదువుకొని ఎంతో సాధించిన వాళ్ళకే పరిమితం అవుతుందని లేదు. అంటే అది మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న మగవాళ్ళు ఎంతమంది అంటే మన చిన్నప్పటి నుంచే మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, మగ పిల్లలు ఉంటారు, ఎంతమంది వాళ్ళకి ఇంట్లో వాళ్ళ అబ్బాయితో అమ్మ పని చేస్తుంది, వెళ్ళి హెల్ప్ చేయి అని పంపించడం ఇప్పటి నుంచే నేర్పించాలి మీరు. మరి ఎంతమంది పంపిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ అంటే ఆడపిల్లలు అంటే వాళ్ళే హెల్ప్ చేయాలి అమ్మకి, లేకపోతే మగపిల్లలు అంటే ఆడుకోవడము, బయట తిరగడము ఇట్లానే ఉంటుంది. అది యాక్చువల్ మనం చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఇన్కల్కేట్ చేస్తూ ఉండాలండి. అది ఎప్పుడు అలవాటు అవుతుంది వాళ్ళకి, మీరందరూ మీ వైఫ్స్కి హెల్ప్ చేస్తూ పక్కనే కూడా వాళ్ళతో ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. అయితే ఇది ఎప్పటి నుంచి ఇవ్వాలి? 11 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు మధ్యలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. 11 సంవత్సరాల పాప నుంచి 45 సంవత్సరాల ఆడవాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అయితే ఇది ఎలా తీసుకోవాలి? చాలా చిన్న ఇంజెక్షన్ ఉంటుంది. దీనివల్ల మనకి నొప్పి రాదు, చాలా వేగానే మనం టీటీ ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అంతే చిన్న నీడిల్ ఉంటుంది. ఒక సూది గుచ్చుకున్నట్టు కూడా ఉండదు అది. ఓకేనా? ఇదేంటి అంటే మనం 18 సంవత్సరాల పిల్లలకి అయితే 2 డోసులు అయితే సరిపోతాయి. అంటే 2 ఇంజెక్షన్స్. మొదటి డోస్ ఇచ్చిన 6వ నెలకి 2వ డోస్ ఇస్తాం. అలా కాకుండా 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకైతే గనక ఇది 3 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి డోస్ ఇచ్చిన 2వ నెలకి 2వ ఇస్తాము, మొదటి డోస్ ఇచ్చిన 6 నెలలకి తర్వాత 6 నెలలకి 3 డోసులు ఇస్తాం. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి కూడా మనం అందరం కూడా అవేర్నెస్ అనేది పబ్లిక్ కి చాలా క్రియేట్ చేయవలసిన అవసరం ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇది కేవలం ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి కాదు, మగ పిల్లల్లో కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు.